హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కేప్ టు వీకెండ్స్. ఫ్లోరిడాలో ఇది మా సెకండ్ డే. మేము ఇప్పుడు మియామి నుండి కీ వెస్ట్ స్టార్ట్ అయ్యాం వాటర్ స్పోర్ట్స్ కోసం. మియామి నుండి 4 hours డ్రైవ్. ఇది ఒక సింగిల్ రోడ్, బోత్ సైడ్స్ ఓషన్ ఉంటుంది. మధ్యలో ఐలాండ్స్, బ్రిడ్జెస్ మాత్రమే ఉంటాయి. ఆ ఐలాండ్స్ని వీళ్ళు కీస్ అని పేరుతో పిలుస్తారు, అందుకని దీని పేరు కీ వెస్ట్ అనమాట. సన్సెట్ వాటర్ స్పోర్ట్స్ అనే కంపెనీతో ఒక ప్యాకేజ్ బుక్ చేసాము వాటర్ యాక్టివిటీస్కి. ఈచ్ పర్సన్కి $180 అనమాట టికెట్. ఈ వాటర్ యాక్టివిటీస్లో జెట్ స్కీయింగ్, పారాసైలింగ్, కయాకింగ్, ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. మేము వెళ్ళేసరికి 9:45 AM అయింది మార్నింగ్ లొకేషన్కి. మేము వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు లైన్లో, లాంగ్ వీకెండ్ వల్ల అనుకుంటా. మన తెలుగు వాళ్ళు అయితే ఇంకా చాలామంది ఉన్నారు. కొంత పేపర్ వర్క్ చేయించి ఒక బోర్డ్ దగ్గరికి తీసుకెళ్లారు ఆల్మోస్ట్ 10 o'clockకి. ఆ బోట్ పేరు పార్టీ క్యాట్ అంట. ఈ బోట్లో కొంత దూరం ఓషన్ మధ్యలోకి తీసుకెళ్ళి అక్కడ యాక్టివిటీస్ చేపిస్తారంట. అరౌండ్ 10:15 ఆ టైంకి బోట్ స్టార్ట్ అయింది. అక్కడ కొన్ని గ్రూప్స్ కింద డివైడ్ చేసి వాళ్ళ షెడ్యూల్ ప్రకారం యాక్టివిటీకి పిలుస్తారు. మేము జెట్ స్కీయింగ్, పారాసైలింగ్, కయాకింగ్ చేసాము. ఇంకా కొన్ని యాక్టివిటీస్ కూడా చేసాము. వాటర్లో చాలా ఎంజాయ్ చేసాము. మేము మెయిన్లీ పారాసైలింగ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఈ బోట్లో లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. మా యాక్టివిటీస్ మధ్యలో బ్రేక్ వస్తే లంచ్ కూడా చేసాం అక్కడ. అండ్ ఇక్కడ బార్ కూడా ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాక్టైల్స్, లిక్కర్ ఇంకా చాలా ఉంటారు. అందరు యాక్టివిటీస్ కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ 4 అయింది. బోట్ మళ్ళీ డాక్ దగ్గరికి తీసుకొచ్చాడు. మా సెకండ్ డే ట్రిప్ అయితే పూర్తయింది. మేము ఫుల్ ఎంజాయ్ చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.